నేడు ఏపీ కేబినెట్ భేటీ ఉదయం 11 గంటలకు సమావేశం. ఇకపై మంత్రివర్గ ఎజెండా, కేబినెట్ నోట్స్ అన్నీ ఆన్లైన్లోనే. నేడు విశాఖకు మంత్రి లోకేష్ 2 రోజుల పాటు పర్యటన, టీడీపీ ముఖ్య నేతలతో భేటీ, పాఠశాలల పనితీరుపై అధికారులతో సమీక్ష. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం. ఇవాళ సచివాలయంలో భూమి పూజ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీటుపై ఎంక్వైరీ. మధ్యాహ్నం న్యాయస్థానంలో హాజరు కానున్న కవిత. తర్వాత హైదరాబాద్కు ఎమ్మెల్సీ. అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా చుట్టూ బిగుస్తున్న ఉత్సు. కొత్త డ్రగ్పై అవగాహన లేకపోవటమే ప్రమాదానికి కారణం. పరిశ్రమ డిజైన్లోనూ లోపాలు గుర్తింపు. సమగ్ర నివేదికను సిద్ధం చేసిన హైలెవెల్ కమిటీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భూకంపం. 2 సార్లు కంపించిన భూమి. భయాందోళనలో స్థానికులు. విశాఖను వణికిస్తున్న ఫ్లూ. విజృంభిస్తున్న డెంగీ, వైరల్ ఫీవర్స్. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. కర్నూలు జిల్లా ఆదోని హెచ్పీ బంకులో కల్తీ పెట్రోల్. సబ్ కలెక్టర్కు ఫిర్యాదుతో రెవెన్యూ అధికారుల తనిఖీ. యాజమాన్యంపై చర్యలు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. పత్తాయిగడ్డలోకి దూసుకొచ్చిన గజరాజులు. ఓ ఇల్లు ధ్వంసం, భయంతో పరుగులు తీసిన స్థానికులు. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనతో అట్టుడుగుతున్న బెంగాల్. కొనసాగుతున్న బీజేపీ బంద్. మలయాళ చిత్ర పరిశ్రమలో మీటూ ప్రకంపనలు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న మోహన్ లాల్. రాజీనామా చేసిన మిగతా సభ్యులు. గుజరాత్లో కుండపోత. 4 రోజుల నుంచి దంచి కొడుతున్న వానలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో భారీ వర్షం. టూరిస్టులపై రైన్ ఎఫెక్ట్. ఖాళీగా దర్శనమిస్తున్న పర్యాటక ప్రాంతాలు, హోటల్స్. ఉక్రెయిన్ యుద్ధానికి సత్వర పరిష్కారం. తాము పూర్తిగా సహకరిస్తామన్న ప్రధాని. పుతిన్తో ఫోన్లో మాట్లాడిన మోడీ. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,930. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,020. కేజీ వెండి ధర 93,600. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ ఉట్లోత్సవం. సాయంత్రం మాడవీధులలో ఊరేగనున్న శ్రీకృష్ణ స్వామి. నేడు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు.